మనము అడుగు వాటి కంటేను, మనం ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా దయచేయ, లేకపోతే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆమేన్. మనం ఎవరిని ఆరాధిస్తున్నాం, మనం ఎవరిని ప్రార్థిస్తున్నాం, మన దేవుని శక్తి ఎంత గొప్పది, మనం ఎలా ప్రార్థిస్తున్నాం, దేవుని ఏం అడుగుతున్నాం, మన దేవుడు ఏమి చేయడానికి శక్తి గలవాడు అని మనం ధ్యానించాలి. ఇక్కడ మనం అడుగు వాటికంటేను, మనం ఊహించు వాటన్నిటికంటేను, అడిగేటప్పుడు కొన్ని లిమిట్స్ పెట్టుకొని అడుగుతాం అంతే. మరి ఓవర్గా అడిగితే బాగోదు కదండి. కాబట్టి అడిగేటప్పుడు మనం లిమిట్స్ని పెట్టుకొని ఆ పరిమితిని బట్టి అడుగుతాం. ఒకవేళ ఎవరైనా అడగాలనుకోండి, బ్రదర్ మాకు ఒక అర్జెంటుగా పక్కింటి వాళ్ళని అడగాలనుకోండి, అమ్మా 1 కేజీ రైస్ ఇస్తారా అని అడుగుతారు, కానీ మాకు ఒక 100 బస్తా బియ్యం ఇస్తారని అడగరు. అడిగినా మొహం మీద కొడతారు. అడిగేటప్పుడు ఎవరన్నా అడిగేటప్పుడు ఏదో ఒక పరిధిని, ఒక లిమిట్స్ పెట్టుకొని మనం అడుగుతాం. ఊహించేటప్పుడు ఆ ఊహకు పరిమితులు ఉండవు, ఎంతైనా ఊహించుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేనే సీఎం అన్నావు అనుకో, మనసులో అనుకున్నావు అనుకోండి, నేను ఎవరు అడుగుతారు చెప్పండి? నేను సీఎంని అవ్వాలి, లేకపోతే నేను పిఎంని అవ్వాలి అని నువ్వు అనుకోవచ్చు. అది ఊహ. ఆ ఊహకి ఎవరు అడ్డు కట్టలేరు అనమాట. ఎంతైనా ఊహించుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రోడ్డు మీద భిక్షం అడుకునేవాడు కూడా నేను పెద్ద కోటేశ్వరుని అని ఫీల్ అవ్వచ్చు. ఏంటంటే దానికి ఆటంకాలు ఏం లేవు. మన దేవుడు ఎవరంటే, మనం అడిగిన దానికంటే, మనం ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా దయ చేయగలిగిన దేవుడు. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి అందరూ గట్టి 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 గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లో నుండి వెలివేయబడిన ఒక స్త్రీ, అదొక అరణ్య ప్రదేశం. అరణ్య ప్రదేశంలో అటు ఇటు ఇటు సంచరిస్తుంది. ఆమె ఇంట్లో నుండి తెచ్చుకున్న నీళ్ళు అయిపోయింది, నీళ్లు లేదు, తిత్తిలో నీళ్లు లేదు. పిల్లవాడిని తీసుకెళ్ళి ఒక పొద కింద పడవేసింది. పొద కింద పడవేసి వాళ్ళంతా దూరం వచ్చి ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. ఈ పిల్లవాడిని చావు నేను చూడలేను, ఈ పిల్లవాడిని చావు, ఆడు చస్తాడని ఎవరు చెప్పింది? ఆడు చనిపోతాడని నీకు ఎవరు చెప్పారు? అంటే ఆమె మైండ్లో కొన్ని కార్యక్రమాలు ఉండిపోయింది. అరణ్యం అంటే డెఫినేషన్ చెప్పండి. అరణ్యం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? అరణ్యం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? మీకు తెలిసింది ఏదో ఒకటి చెప్పాలి కదా. ఎప్పుడు మేము చెప్పడమేనా? చెప్పండి, ఎలా ఉంటుంది? భీకరంగా ఉంటుందా? మంచి లాంగ్వేజ్. ఇంకా మన భాషలో చెప్పండి. ఏంటంటే మరి భీకరం అవన్నీ కాకుండా జనరల్గా అరణ్యపు వాతావరణం ఎలా ఉంటుంది? వేడి గాలి వస్తుంది అట్లా. ఇంకా నీళ్ళు ఎక్కడ దొరకదు, దారి అసలు కనబడదు, మనుషులెవరు మనకు కనబడరు, సహాయం చేసేదానికి ఎవరు ఉండరు. ఒకసారి దాంట్లోకి వెళ్ళిపోతే మళ్ళీ బయటకు వచ్చే మార్గాలు మనకు అర్థం కాదు. అదొక ఒంటరితనం, అదొక బాధ, అదొక శ్రమ. ఏంటండి ఇవన్నీ మనం చెప్పవచ్చు. ఈమె మైండ్లో ఎప్పుడు నుండో ఫిక్స్ అయిందనమాట. అరణ్యం అంటే నీళ్ళు ఉండదు, దారి కనబడదు, దాంట్లోకి వెళ్తే కానీ మళ్ళీ బయటికి రాలేరు, అక్కడికి వెళ్తే నీళ్ళు లేకపోతే చనిపోతారు. ఇవే ఆమె మనసులో అనుకోనొచ్చు. అందుకొరకు ఆ అరణ్యంలోనికి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అక్కడ ఆ ప్రదేశాన్ని చూసి ఎందరో ఈ అడవిలో అరణ్యంలో చనిపోయారు, ఎందరో మరణించారు. ఇక చావు తప్ప వేరొక పరిష్కారం లేదు, నీళ్లు లేదు, ఇక ఖచ్చితంగా నా కుమారుడు చనిపోతాడని చెప్పి ఆ పొద కింద పడవేసి ఎలుగెత్తి ఏడ్చింది. అమ్మ ఎవరికైనా అమ్మే కాదండి, ఆమె దాసి కావచ్చు, లేకపోతే యజమానురాలు కావచ్చు, ఏంటండి ఆమె గొప్ప వ్యక్తి కావచ్చు, సాధారణమైన వ్యక్తి. అమ్మ ఎవరికైనా అమ్మే కాదండి. ఆ తల్లి ఆ బిడ్డ చనిపోతుంటే ఆ చావును చూడలేక ఎలుగెత్తి దేవునికి ప్రార్థన చేస్తే ఆకాశం ముందున్న దేవుడు ఆ చిన్నవాని మొర, ఆ పొద కింద పడి ఉన్న ఆ చిన్నవాని మొరను ఆలకించి దేవుడు దిగి వచ్చి, ఆగరు నీకేం వచ్చింది? అయ్యా నా కుమారుడు చనిపోతాడని ఎవరు చెప్పారు? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చనిపోయాడని ఎవరు చెప్పారు? చనిపోతాడని ఎవరు చెప్పారు? ఎప్పుడైనా కానీ మీరు చూడండి, మన జీవితంలో ఆపదలు, కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు ప్రభు మనకు చేసిన వాగ్దానాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఏం గుర్తు చేసుకోవాలండి? ఈ ఇష్మాయేలు గురించి దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే, అబ్రహాం ఆనాడు ప్రార్థన చేశాడు, అయ్యా ఇస్సాకునే కాదయ్యా, ఇడు కూడా నా కొడుకే కాబట్టి ఇతను కూడా నీ సన్నిధిలో బ్రతకనివ్వండి, ఇతను కూడా బ్రతకనివ్వండి ప్రభువా. మా అపరాధం వల్ల, మా తప్పిత వల్ల, మా పొరపాటు వల్ల మొత్తం మీద ఇష్మాయేల్ అని ఒక సంతానం, ఆడు కూడా నా కుమారుడే కదా, దయచేసి అతను బ్రతకనివ్వండి, అతను కూడా ఒక మంచి జీవితాన్ని ఇవ్వండి అంటే దేవుడు అన్నాడు, అతను నేను గొప్ప జనముగా చేస్తాను. చెప్పండి కూడా మొదలు గట్టిగా, గొప్ప జనముగా చేస్తాను.
గొప్ప జనముగా చేస్తాను. 10 మంది రాజులు అతని వంశం నుండి వస్తారు. ఇవన్నీ ఇష్మాయేలును గురించిన ప్రవచనాలు, ఇష్మాయేలు గురించి ప్రభు చేసిన వాగ్దానాలు. అందుకొరకే ఈ విశ్వాసయాత్రలో పోరాటాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బంది కొలిమిలు నలిగిపోయాయి, పరిస్థితులు వస్తాయి. జీవితం కొన్నిసార్లు ఎడారిలాగా అనిపిస్తుంది, జీవితం అంతా డ్రై అయిపోయినట్టు అనిపిస్తుంది, దారి కనబడదు, గొంతు ఎండిపోతూ ఉంటుంది, చావు బ్రతుకు మధ్యలో పోరాటం జరుగుతూ ఉంటుంది. అలాంటి భయానకమైన పరిస్థితుల్లో కూడా నువ్వు సాగిపోతున్నప్పుడు జీవవాక్యాన్ని చేతపట్టాలి, వాగ్దానాన్ని చేతపట్టి ప్రార్థించాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. చస్తాడని ఎవరు చెప్పాడు? మరణిస్తాడని ఎవరు చెప్పారు? వాగ్దానాన్ని చేతపట్టాలి. వెళ్ళి నీ కుమారుని నీ చేత ఎత్తుకో, అతన్ని పట్టుకో, అతని గొప్ప జనముగా నేను చేస్తానంటే, ఆమె దాహంతో అల్లాడిపోయిన నా బిడ్డకు కొంచెం వాటర్ దొరికితే చాలు, ఈ పూటకాడికి నీళ్లు దొరికితే చాలని ఆమె ఎదురు చూసిందండి. ఆమె కోసం దేవుడు ఆ ఎడారిలో ఒక నీటి ఊటనే పుట్టించాడు. చెప్పండి కూడా అందరూ గట్టి 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 గట్టిగా గట్టి గట్టి. మనం అడిగినప్పుడు కొంచెమే అడుగుతాం, ఊహించినప్పుడు ఇంకొంచెం ఊహించుకొని అడుగుతామేమో. అడిగింది కొంచెం నీళ్లు, నా బిడ్డ చావు చూడలేకపోతున్నావు, వాడికి ఈ పూట దప్పిక తీరితే చాలు, ఒక వాటర్ బాటిల్ దొరికితే చాలు, కొంచెం నీళ్లు దొరికితే చాలు, ఆడి నాలుక, ఆయన నాలుక తడిస్తే చాలు, ఆయన గొంతు తడిస్తే చాలు, ఒక నీటి చుక్క దొరికితే చాలా ఆమె ఎదురు చూసిందండి. ఆమె అడిగిన దానికన్నా ఎక్కువగానే ప్రభు ఆమెకి ప్రసాదించాడు. ఈ ప్రశస్త రాత్రి అడగండి, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకండి మీకు దొరుకును. అత్యధికంగానే నా ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు, అత్యధికంగా దేవుడు అనుగ్రహించబోతున్నాడు, అత్యధికంగా ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యాకోబు తన తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళేటప్పుడు కేవలం ఒక చేతి కర్రతో మాత్రమే వెళ్ళాడు. ఉన్న పళంగా అతన్ని పంపివేశారు. ఈరోజు పగలు కూడా వెస్లన్న సబ్జెక్ట్ మాట్లాడారు. అద్దంకి చర్చ్ ప్రారంభోత్సవం సందర్భంగా వెస్లీ పాస్టర్ గారు కూడా ఆ మాటలు గుర్తు చేస్తూ వచ్చారు. ఇంట్లో నుండి అతన్ని పంపివేసేటప్పుడు ఇంట్లో నుండి ఉన్న పళంగా పంపించేశారు. వాళ్ళమ్మ చెప్పింది, నాన్న కొంచెం వెళ్ళి తలదాచుకో, మరలా నిన్ను పిలిపిస్తాను రప్పిస్తానని చెప్పింది. కానీ ఆమె ఆయన పిలవకుండానే పరలోకానికి వెళ్ళిపోయింది. నెరవేర్చని వాగ్దానాలు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళమ్మ చెప్పింది, మరలా నేను రప్పిస్తానన్న, కొంచెం తలదాచుకో, 4 రోజు తలదాచుకోమని మాటలని చెప్పింది. మనుషుల వాగ్దానాలు నెరవేర్చబడని వాగ్దానాలు, మనుషుల మాటలు కోటలు దాటిపోతుంది. నిన్ను రప్పిస్తాను పిలిపిస్తాను అని చెప్పింది. ఆమె ఏంటండి, ఆయన మరలా తిరిగి వచ్చే లోపల ఒక 20 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మగారు లేరు, అప్పటికి చనిపోయారు. మనుషుల వాగ్దానాలను కూడా అవి నెరవేరవచ్చు, నెరవేరపోవచ్చు. ఒట్టి చేతులతో ఇంట్లో నుండి పంపివేశారు. గొప్ప ఆస్తిపరుడు, లక్షాధికారి వాళ్ళ నాన్న, వాళ్ళ తాత కోటేశ్వరుడు, వాళ్ళ నాన్న లక్షాధికారి, గొప్ప సంపన్న కుటుంబం. ఆయన ఇంట్లో నుండి వెళ్ళేటప్పుడు కేవలం ఒక చేతి కర్రతో మాత్రమే యోర్దాను నది దాటి ఆయన వెళ్ళాడు. ప్రియులారా, ఆయన వెళుతున్న మార్గంలో బేతేల్లో ఆయన పడుకున్నప్పుడు స్వప్నంలో దేవుడు ప్రత్యక్షమైన దేవుడు యాకోబుకు పలు విధమైన వాగ్దానాలు చేస్తే, యాకోబు చేసిన ఒక చిన్న ప్రార్థన, నేను వెళుతున్న మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారాన్ని, ధరించుకొనుటకు నాకు వస్త్రాన్ని దయచేస్తే నిన్నే నేను దేవునిగా ఆరాధిస్తాను. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ఎంత దయనీయమైన ప్రార్థన అండి. ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీరు ఎవరైనా, ప్రభువా ఈరోజు కుటుంబంగానే కొంచెం మాకు అన్నం ఇచ్చి కొంచెం భోజనం పెట్టండి ప్రభువా, ఈ నెలాఖరులో ఒక జత బట్టలు ఇవ్వండి ప్రభుని ఎవరైనా అడుగుతారండి? ఓ సాధారణమైన ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన, ఒక అమాయకపు ప్రార్థన. ఎందుకంటే ఏమి తినడానికి ఆహారం లేదు. గొప్ప ఇంట్లో పుట్టుండొచ్చు, కానీ వట్టి చేతులతో పంపివేశారు. ఫుడ్ లేదు, వస్త్రం లేదు, మార్చుకోవడానికి వస్త్రం లేదు, దారిలో సంరక్షణ లేదు. ఓ దయనీయమైన ప్రార్థన యాకోబు చేశాడు. దేవుడు ప్రియులరా, తిండి అన్న వస్త్రాలే కాదండి, అన్న వస్త్రాలే కాకుండా ప్రియులరా, యాకోబు వెళ్ళేటప్పుడు ఒక చేతి కర్రతో నది దాటి వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు 2 గుంపులుగా మార్చబడ్డాడు. చెప్పకూడదు అందరు గట్టి గట్టి గట్టిగా గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా. 2 గుంపులు. యాకోబు తిరిగి వచ్చినప్పుడు ఒక ఊరే కదిలినట్టుందంట. ఎలా ఉందండి? ఒక ఊరే కదిలినట్టుంది. గొర్రెలు, మేకలు, పశువుల మంద, దాసదాసులు. 20 సంవత్సరాల్లో, 50-60 సంవత్సరాలు కూడా కాదు, కేవలం ఒక 20 సంవత్సరాలు ఎన్నో పోరాటాల మధ్యలో, ఎన్నో శ్రమల మధ్యలో, మోసపూరితమైన మనుషుల మధ్యలో, వంచన చేసే మనుషుల మధ్యలో కూడా దేవుడు యాకోబుని ఆశీర్వదిస్తే ఆయన అడిగింది అన్న వస్త్రాలు. అన్న వస్త్రం నాకు ఇచ్చి నన్ను కాపాడండి చాలు
అని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే దేవుడు అతనికి చేసిన ఉపకారం, దేవుడు తనకు చేసిన మేలు 2 గుంపులుగా మారిపోతే, ఆనాడు యాకోబు యొక్క కుటుంబం, అతని పరివారం, అతని మంద తన తండ్రిని కలుసుకోవడానికి వస్తుంటే ఊరే కదిలినట్టుందండి. అందరు అడుగుతున్నారు, ఏంటి ఒక సిటీనే కదులుతున్నట్టుంది, ఒక పట్టణమే కదులుతున్నట్టుంది, ఎవరిది మంద, ఎవరిది మంద, ఎవరికి సంబంధించిన మనుషులు వీళ్ళు, ఈ దాసదాసులు ఎవరికి సంబంధించిన వాళ్ళు? ఈ వార్త స్ప్రెడ్ అవుతుందండి. ప్రియులారా, ఇస్సాకు వాళ్ళ నాన్న ఒట్టి చేతులతో పంపివేసిన వాళ్ళ నాన్న ప్రియులారా వృద్ధాప్యంలో ఉన్నాడు. యాకోబు బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఎవరి సమూహం అంటే ఇస్సాకుకు అందరూ చెప్తారు, బాబు ఇది ఎవరో సమూహం కాదు, ఇది నీ ఒట్టి చేతులతో పంపివేసావు కదా, నీ కుమారుని యొక్క స్వాస్థ్యం, నీ కుమారుని యొక్క సంపద. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. మనుషులు మిమ్మల్ని ఒట్టి చేతులతో పంపివేస్తున్నారా? కన్నవాళ్ళు కావచ్చు, కట్టుకున్న వాళ్ళు కావచ్చు, కడుపును పెట్టిన పిల్లలు కావచ్చు, మిమ్మల్ని ఒట్టి చేతులతో విడిచిపెడుతున్నారా? అధైర్యపడదండి. ఈ రాత్రి మీరు అడగండి, ఈ రాత్రి మీరు ప్రార్థించండి. మీ ప్రార్థనకు నా దేవుడు ఉత్తరం ఇవ్వబోతున్నారు. మీరు అడిగిన దానికంటే అత్యధికంగా దేవుడు దయచేయబోతున్నారు. మీరు ఊహించిన దానికంటే గొప్పగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. అత్యధికంగా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. మంచిది. నేను ఒక 2-3 విషయాలు పరిశుద్ధ గ్రంథం నుండి అధికం కాదండి, ఏదైనా మనం అధికంగా ఉంటే బాగుంటుంది అని మనం ఆశిస్తాము. అధికం కాదండి, అత్యధికంగా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. పక్కన మనం చూసి చెప్పండి, అత్యధికంగా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు అని చెప్పి. అత్యధికముగా దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. అత్యధికముగా దేవుడు దయచేయబోతున్నాడు. ఇది వాస్తవం, ఇది సత్యం, ఇది దేవుని వాక్యం, ఇది దేవుని వాగ్దానం. భూమి ఆకాశాలు గతించిన ఈ వాగ్దానాలు గతించవు, దేవుని మాటలు గతించవు. ఆమేన్. హల్లెలూయా. చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక, మొదటి మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదామా? ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము యేసయ్యతో పాటు మనల్ని లేపి పరలోకమందు ఆయనతో పాటు మనల్ని కూర్చుండనిచ్చాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. అత్యధికమైన ఆయన కృప మహదైశ్వర్యమును మన ఎడల ఆయన కనపరుస్తాడు. ప్రభు మనకు చేసిన ఉపకారం ఏం చెప్పనండి? దేవుడు మనకు చేసిన ఉపకారం ఏం తెలుసండి? అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును మన ఎడల కనపరచుట కొరకు క్రీస్తుతో పాటు మనల్ని లేవనెత్తి సింహాసనం మీద దేవుడు కూర్చుండనిచ్చాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అత్యధికమైన కృప. ఏ కృప అండి? అత్యధికమైన కృప. బైబిల్ చెప్తుంది, పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లిపోవచ్చు, నా కృప నిన్ను ఎన్నటికి విడిచిపోవచ్చు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. కొన్ని పర్యాయాలు వీళ్ళు నా పర్వతం, వీళ్ళు కదలరు, వీళ్ళు నా బలం. కొంతమంది అంటారు నా భర్తే నా బలం, నా భార్యే నా బలం అనుకుంటాడు. పాపం ఆయనకేం తెలుసండి? ముక్కలుగా నరికి డ్రమ్ములో పోసి సిమెంట్ పోస్తుందండి. అర్థమైందండి? రకరకాలమైన మనుషులు, ఈయన నా బలం, ఆయన నా బలం, ఈమె నా బలం, జనబలం, ధనబలం, భుజబలం. మనుషులే మనం పలు పర్యాయాలు బలం అని అనుకుంటుంటాం. పర్వతం లాంటి మనుషులు, వాళ్ళున్నారు నాకేంటి కొదవ, వీళ్ళున్నారు నాకేంటి కొదవ అని మనం అనుకుంటాం. చెప్పలేము. పరిస్థితి ఎలాగైనా మారవచ్చు. పర్వతాలు తొలగిపోవచ్చు. అది తొలగదండి, అంటే తొలగిపోవచ్చు. మెట్టలు తత్తరిల్లిపోవచ్చు. కానీ మన ఎడల ఆయన కనపరుస్తున్న కృప ఉంది కదండి, అది ఎన్నటికీ తొలగిపోదు. అత్యధికమైన కృపను దేవుడు నీ ఎడల కనపరచునుగాక. అత్యధికమైన కృప నీకు కలుగునుగాక. నువ్వు కృప పొందుదువుగాక. నీకు కృప కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ కృప గురించి చాలా విషయాలు మనం మాట్లాడు. కృప మనల్ని రక్షిస్తుంది, కృప మనల్ని బలపరుస్తుంది, కృప మనల్ని ఆదరిస్తుంది. ఏంటి? కృపను గురించి పలు విషయాలు మనం ధ్యానించవచ్చు. దాంట్లో ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. అదేంటంటే, దైవజనుని పౌలు గారికి శరీరంలో ఒక బలహీనత ఉన్నప్పుడు ఆయన దేవుని సన్నిధిలో ముమ్మారు ప్రార్థన చేశాడు. ఎన్నిసార్లు ప్రార్థన చేశారండి?
ముమ్మారు ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే ఒక దైవ సేవకుని చేతుల మీద ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. కానీ ఆ సేవకులు ఒక బలహీనత, అదొక ఒక ముళ్ళులాగా. మనకు పలుసార్లు అనిపించవచ్చు, వీళ్ళు ఇంత గొప్ప సేవ చేస్తున్నారు, వీళ్ళకి ఎందుకు ఈ సమస్యలు, వీళ్ళకి ఎందుకు ఈ శ్రమ అని కొంతమంది ప్రశ్నించవచ్చు. దేవుడు మనకిచ్చిన అత్యధికమైన ప్రత్యక్షతను బట్టి ఏంటండి, ఆయా సందర్భాల్లో దేవుడు కొన్ని ముళ్ళు కూడా మనకు, ఆ ప్రత్యక్షతను బట్టి మనం అతిశయించకుండా ఆయా సందర్భాల్లో సాతాను దూతగా ఒక ముళ్ళు ఉంచబడి ఉంటుంది. ఆ ముళ్ళు తొలగిపోవాలి. ముళ్ళుని ఎవరు ఏంటంటే దేహంలో ఉంచుకోవాలని ఎవరు కోరుకోరు. ఆ ముళ్ళు గుచ్చుతూ ఉంటే, పొడుస్తూ ఉంటే భరిస్తూ బ్రతకాలని ఎవరు అనుకోరు. ముమ్మారు ప్రార్థన చేస్తే తీసేస్తానులే అని అనలా దేవుడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నా కృప నీకు చాలు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా కృప నీకు చాలు. ఎప్పుడైతే ఆ విషయంలో పౌలు గారికి అత్యధికమైన కృప అనుగ్రహించబడిందో, ఆ తర్వాత ఆ టాపిక్ మాట్లాడలేదు. ప్రభువా ఈ ముళ్ళు తీసేమని కృప అనుగ్రహించబడింది. పౌలు గారు అంటారు, నేను ఎప్పుడైతే బలహీనుడు అప్పుడే బలవంతుడు. నా బలహీనతలో నీ శక్తి నా మీద పరిపూర్ణంగా కుమ్మరించబడుతుంది. చెప్పండి కూడా మంది గట్టి 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 హల్లెలూయా. ఆయన కృప మనకు అనుగ్రహించబడినప్పుడు బలహీనతలో మనం ఉన్నామా, ప్రభు మనల్ని బలవంతులుగా ప్రభు చేస్తారు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. పరిశుద్ధ గ్రంథంలో ఒక చరిత్ర ఉంది. మెఫీబోషెత్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరండి? మెఫీబోషెత్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు యోనాతాను, దావీదు ప్రియ స్నేహితుడైన యోనాతాను యొక్క కుమారుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మెఫీబోషెత్ ఓసారి ఆ బాబుకి, మెఫీబోషెత్కు ఒక 5 ఏళ్ళు ఉంటుందండి, చిన్నపిల్లోడు, పాలు విడిచిన మేబీ పాలు తాగుతున్న చంటి పిల్లోడు కావచ్చు. సడన్గా ఒక న్యూస్ వచ్చింది. ఏమనంటే మెఫీబోషెత్ వాళ్ళ నాన్న యోనాతాను చనిపోయాడు, వాళ్ళ తాత సౌలు చనిపోయాడనే వార్త వచ్చింది. ఆ వార్త వచ్చేసరికి ఆ అంతఃపురంలో, ఆ రాజనగరం అంతా కలవరం మొదలైపోయి, ఎవరికి వాళ్ళు, రాజు చనిపోతే, రాజకుమారుడు చనిపోయాడు అనుకోండి, ఇక ఆ దేశానికి కాపుదల ఎక్కడ ఉంటుంది, సంరక్షణ ఎక్కడ ఉంటుంది? రాజే కదా వాళ్ళ సంరక్షకుడు, రక్షకుడు. ఆ రక్షకుడు ఎప్పుడైతే చనిపోయాడనే వార్త వచ్చిందో అందరూ భయపడిపోయి పారిపోతున్నప్పుడు, ఈ మెఫీబోషెత్కి దాది ఒక ఆవిడ ఉందండి. ఆమె చంటి బిడ్డను ఎత్తుకు వెళుతున్నప్పుడు స్లిప్ అయిపోయి ఆమె చేతి నుండి జారి కింద పడి 2 కాళ్ళు విరిగిపోయింది. రాజకుటుంబంలో పుట్టి, రాజరికాన్ని అనుభవించి, రాజభోగాన్ని అనుభవిస్తూ, రాజకుటుంబంలో పుట్టిన రాజకుమారుడైనప్పటికీ అతని సుఖము, అతని సంతోషము, అతని విలాసవంతమైన జీవితం ఎంతో కాలం లేదండి. ఒక 5 ఏళ్ళు మాత్రమే, ఒక 5 సంవత్సరాలు మాత్రమే ఆ విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాడు. ఆ తర్వాత ఎవరో చేసిన తప్పుకి ఏంటండి ఆడి వెళ్ళి ఎగిరి కింద పడి ఏంటంటే గంతులేసి కాళ్ళు ఇరగొట్టుకున్నది కాదు. కొన్ని పర్యాయాలు మనకు వచ్చే సమస్యలకి మనమే కారకులు కాదు. ఎవడో చేసిన పాపం మన జీవితానికి శాపంగా మారుతుంటుంది. ఎవడో అతిక్రమానికి మనం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆమె నిర్లక్ష్యం, ఆ దాది ఒక నిర్లక్ష్యం. ఆ చంటి బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఆ దాది. ఆమె సరిగా బాధ్యత నిర్వహించకపోగా, అనవసరమైన ఆమె భయం వల్ల, ఆమె నిర్లక్ష్యపు ధోరణి వల్ల ఒక జీవితమే పాడైపోయింది. ఎంతో సుకుమారంగా పెరిగిన అతని జీవితం, ఎంతో క్షేమంగా బ్రతకవలసిన అతని జీవితం ఆమె నిర్లక్ష్యం వల్ల 2 కాళ్ళు పోగొట్టుకుని తన బ్రతుకంతా చీకటిమయంగా మారిపోయింది. ప్రియులారా, ఈ ప్రశస్త రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీ జీవితాలు ఎవరో చేసిన తప్పులకి నీవు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందా? ఎవరో చేసిన పాపానికి నీవు శాపం అనుభవిస్తున్నావా? పాపము పుణ్యం తెలియని ఒక అమ్మాయి అండి, ఆడేడో చెడు తిరిగాడు, ఏదో దరిద్రపు తిరిగాడు. పాపం పుణ్యం తెలియదండి. అమ్మా నాన్న చెప్పారు కదని శిరస్సు వంచి వివాహం చేసుకునింది. వాడు చెడు తిరిగి వాడు పనికిమాలిన వ్యాధిని తీసుకొచ్చి ఈ అమ్మాయికి అంటించి వెళ్ళిపోయాడు. వాడు ఎట్టు చచ్చాడు, అది వేరే సంగతి. ఇప్పుడు ఆమెకి 2 పిల్లలు, వ్యాధితో బాధపడుతూ తన పిల్లల్ని పోషించుకోలేక సతమతమైపోతుంది. ఆమె అడుగుతుంది, ఎవరో చేసిన పాపానికి, వాళ్ళ తప్పితాలకి నేను ఈరోజు వ్యాధిని అనుభవిస్తున్నాను, వాళ్ళ అతిక్రమానికి, వాళ్ళు తిరిగిన చెడు తిరుగుడికి నేను ఈరోజు బాధించబడ్డాను. ఇలా అనేక కుటుంబాలు ఈరోజు మనం చూస్తుంటే ఎవరో చేసిన తప్పితాలకి ఎవరో శిక్షను అనుభవిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో మెఫీబోషెత్ యొక్క జీవితం సాగిపోతుందండి. కానీ ప్రియులారా, ఇక్కడ దావీదును మనం యేసు ప్రభుకు పోల్చి
దేవునికి మనం పోల్చి ధ్యానిస్తే సడన్గా దావీదుకు ఒక విషయం గుర్తుకు వచ్చింది. సౌలు కుటుంబంలో, యోనాతాను కుటుంబంలో నేను ఉపకారం చేయడానికి, నేను దయ చూపడానికి, నేను కృప చూపడానికి ఎవరైనా ఉన్నారా అని ఆయన ఆరాలు తీయడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అందరూ మిమ్మల్ని మర్చిపోయారా? అందరూ మిమ్మల్ని విడిచిపెట్టారా? ఫలానా వాడు ఎక్కడున్నాడో, వాడు ఏం చేస్తున్నాడో, ఏ సమస్యలో ఉన్నాడో అని కూడా పట్టించుకోకుండా దులిపేసుకొని, చేతులు కడిగేసుకొని, ఇక ఉన్నాడా లేదని కూడా పట్టించుకోండి. ఒకవేళ మీ విషయంలో మరి నిర్లక్ష్యపు ధోరణిలో మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మనుషులు కావచ్చు ఉన్నారేమో, నా దేవుడు మీ ఎడల విచారణ చేయబోతున్నాడు. చెప్పలు కూడా మందిరి గట్టిగా, నా దేవుడు విచారించబోతున్నాడు. కృప చూపుట కొరకు, కృప చూపుట కొరకు, అత్యధికమైన కృప చూపుట కొరకు ఆయన మీ గురించి విచారణ చేయబోతున్నాడు. హల్లెలూయా. సౌలు సేవకులు ఒకడు ఉన్నాడండి, అతని పేరు సీబా. సీబా అనే ఒకడుంటే అతని పిలువనంపించి, బాబు నేను సౌలు కుటుంబంలో లేకపోతే యోనాతానుతో నేను చేసిన నిబంధన, ఎందుకంటే ఆనాడు యోనాతాను నన్ను ప్రేమించాడు, నన్ను స్నేహించాడు, అతని ఆయుధాలు నాకు ఇచ్చాడు, అతని విల్లునిచ్చాడు, అతని బాణాలు, అతని ఖడ్గం నాకు ఇచ్చాడు, అతని దుప్పటి నాకు ఇచ్చాడు, తన ప్రేమను నా ఎడల పంచాడు, అతనితో నేను ఒక నిబంధన చేసుకున్నాను. ఆ నిబంధన బట్టి ఆ కుటుంబానికి నేను ఉపకారం చేయాలనుకుంటున్నాను. ఆ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు సీబా చెప్పిన సమాధానం ఏంటంటే, యోనాతానికి కుంటివాడైన ఒక కుమారుడు ఉన్నాడు. ఏ కుమారుడు అండి? చెప్పాలి. ఏ కుమారుడు? నా పేరండి. నా పేరు చెప్పండి. నా పేరేంటి? పేరు ఒకటి ఉంది కదా, ప్రైజ్ లార్డ్. నాకు ఒక పేరు ఉందిగా, మీకు ఒక పేరు ఉందా లేదా? అమ్మ నాన్న పెట్టిన ఒక పేరు ఉంటుంది కదా. మెఫీబోషెత్కి పేరు లేదా? పేరు లేదండి. అంత చులకనా? అయ్యా, మెఫీబోషెత్ అని ఒకడు ఉన్నాడు, సరిపోలా? నిన్ను అడుగుతున్నారు, విచారిస్తున్నాడు, దావీదు విచారిస్తున్నాడు, సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారంటే, బాబు మెఫీబోషెత్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు, చెప్తే సరిపోతుంది కదండి. కానీ అతని పేరు కూడా చెప్పడానికి ఇష్టపడలా. ఈ సీబా అనే ఒక వ్యక్తి అతని పేరు కూడా చెప్పడానికి ఇష్టపడక, కుంటివాడైన ఒక కుమారుడు ఉన్నాడు. మనుషులు ఎడడి మన బలహీనతను బట్టే మాట్లాడతారు. ఈడు కుంటోడు, ఆయన గుడ్డోడు, ఆమె పొట్టిది, ఈమె బక్కది, ఈడు డ్రమ్ములాగా ఉంటాడు, అర్థమైందండి, ఆడు బోడుగుండోడు, వీడు ఫలానా వాడు. మనుషులకు బలహీనతను బట్టి మనుషులు మాట్లాడతారు. కుంటివాడైన ఒక కుమారుడు ఉన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, దావీదుకి కుంటివాళ్ళైనా గుడ్డివాళ్ళైనా ఇష్టం ఉండదండి. ఎందుకంటే వాడు సియోను నగరాన్ని స్వాధీనపరచుకోవాలి, ఎబోసీల చేతిలో ఉందండి, దాన్ని స్వాధీనపరచుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, దావీదు కానీ ఇక్కడ వస్తే కుంటివాళ్ళు గుడ్డివాళ్ళు అతన్ని తరిమేస్తారు, కుంటివాళ్ళు గుడ్డివాళ్ళు అతన్ని తరిమేస్తారు. ఒక సామెత పుట్టింది, ఎందుకంటే కుంటివాళ్ళు అంటే దావీదుకి నచ్చదు, దావీదు నగరంలో కుంటివాళ్ళు రాకూడదు, గుడ్డివాళ్ళు రాకూడదు అని ఒక సామెత ఉందన్నమాట. అందుకొరకే కుంటివాడు అని మనం ప్రస్తావిస్తే రానివాడేమో దావీదు అని సీబా అనుకున్నాడు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు దయగల దేవుడు, కృప చూపుటలో ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏం పర్వాలేదు, నో ప్రాబ్లం. ప్రేమైన వాళ్ళరా, అప్పుడు మెఫీబోషెత్ని రప్పిస్తారు, పిలువనంపిస్తారు. నీవెక్కడున్నా, ఏ చీకట్లో ఉన్నా, ఏ అంధకారంలో ఉన్నా, నా దేవుడు నిన్ను ఆ చీకటి నుండి వెలుపలకు రప్పించబోతున్నాడు. అంటే చీకటి నుండి వెలుగులోనికి దేవుడు నిన్ను రప్పించబోతున్నాడు. ఎందుకంటే ఈ రాత్రి నీ ఎడల నా దేవుడు అత్యధికమైన కృప చూపబోతున్నాడు, నీ ఎడల దయ చూపబోతున్నాడు. ఓకే, మెఫీబోషెత్ వచ్చాడండి. మెఫీబోషెత్ రావగానే అందరూ కుంటుకుంటూనే వచ్చాడు, లేకపోతే ఈడ్చుకుంటూ వచ్చారు, ఎలా వచ్చాడో మొత్తం మీద వచ్చి నిలబడంగానే దావీదు అతను చూసి అందరూ పిలిచినట్లు పిలవలేదండి, మెఫీబోషెతు అని పిలిచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచే దేవుడు, పేరు పెట్టి పిలిచే దేవుడు, ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడు. ఈ రాత్రి నీ పేరు పెట్టి ప్రభు పిలువబోతున్నాడు, ప్రభు పేరు పెట్టి నిన్ను పిలువబోతున్నాడు. అత్యధికమైన కృపను నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. సరే, అది సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఆ సారాంశం ఉంటుంది. 7వ వచనం చదువుదామా? అదేనమ్మా, 9వ అధ్యాయం 7వ వచనం. సరే, 9.
నీవు భయపడవద్దు. నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి సౌలు భూమి అంతటిని నీకు మరలా నేను ఇప్పిస్తాను. సదాకాలం నా బల్ల దగ్గర ఉండి భోంచేస్తావు. చప్పట్లు కూడా అందరు గట్టిగా గట్టిగా. ఈ ప్రశస్త రాత్రి నా దేవుడు ఆనాడు మెఫీబోషేతు మీద దావీదు దయ చూపినట్లు ఈ రాత్రి నా దేవుడు అత్యున్నతమైన అత్యధికమైన కృప మీడల దేవుడు కనపరచబోతున్నాడు, కృపను అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. అంటాడు, నీ తండ్రి పొలమంతటిని, సౌలు యొక్క కుటుంబం యొక్క పొలమంతటి సమస్తాన్ని అంతటిని నీకు ఇప్పిస్తాను. దేవుడు మనకు కృపనిచ్చినప్పుడు సమస్తాన్ని దయచేసే దేవుడు. నీవేదైతే నీ లైఫ్లో పోగొట్టుకున్నావు, చిన్న కుమారుడు ఇంట్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత అన్నీ పోగొట్టుకున్నాడు. ఆస్తి లేదు, వస్త్రం లేదు, చెప్పులు లేదు, ఉంగరం లేదు, విలువ లేదు, ఘనత లేదు. పందులు తినే పొట్టు తిని కడుపు నింపుకుందామని ఎదురు చూసిన పొట్టు కూడా అతనికి లభించని దీనస్థితి. ఎప్పుడైతే ఆయన తిరిగి తండ్రి ఇంటికి వచ్చాడో, తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని అతని కౌగిట్లో భద్రపరచుకోవడమే కాకుండా అతడు ఏదేదైతే పోగొట్టుకున్నాడో అవన్నీ తిరిగి ఆయనకి ఇచ్చాడండి. జీవితంలో, ఆత్మీయ జీవితంలో, కుటుంబ వ్యవస్థలో, గత కాలంలో నీవు అనేక విషయాలు పోగొట్టుకునే స్థితిలో ఉన్నవేమో. నీవు పోగొట్టుకున్న వాటన్నిటినీ నిశ్చయంగా ప్రభు నీకు అనుగ్రహించునుగాక. మేము దేవుని సేవలు అడుగుపెట్టిన తర్వాత ఒక తల్లిని, ఒక తండ్రిని, ఒక చెల్లిని, ఒక అక్కని, తమ్ముడిని ఇలా అందరం వదిలేసి వచ్చేసాం. సమర్పణ కలిగిన సేవ ఇది, ప్రతిష్ఠింపబడిన సేవ. మా యవన కాలంలో తల్లితో తండ్రితో సంతోషంగా బ్రతకలిసిన ఆ సందర్భాన్ని ప్రభు కోసం త్యాగం చేసి తల్లిని, తండ్రిని, కుటుంబ సభ్యులందరూ విడిచిపెట్టి దేవుని సేవకు వచ్చాం. సమస్తాన్ని విడిచి దేవుని సేవలో నడిపించబడుతుండగా దేవుడు వేల మంది తల్లిదండ్రులు, 100 అన్నాడు ప్రభు. 100 కాదండి, 1000 దేవుడు తల్లిని, తండ్రిని, చెల్లిని సర్వ సమృద్ధినిచ్చి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పోగొట్టుకున్నామేమో అని అనుకున్నామండి. దేవుడు ఆత్మీయంగా పోగొట్టుకున్న వాటన్నిటిని మాకు మరలా దయచేశాడు. ఈ ప్రశస్త రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీ జీవితంలో మీరు ఏదేదైతే పోగొట్టుకున్నారో, మీరు పోగొట్టుకున్న వాటన్నిటిని దేవుడు తిరిగి నీకు అనుగ్రహించునుగాక. పోగొట్టుకున్న వాటి ఎవరైతే కృప పొందుతారో ఆ కృప పొందిన వారికి, ఎవరి ఎడల దేవుడు కృప కనపరుస్తాడో ఆ కృప పొందిన వారి జీవితంలో వారు పోగొట్టుకున్న వాటన్నిటి దేవుడు తిరిగిస్తాడు. కనుక పోతుంది అన్నప్పుడు నువ్వు పెద్ద ఫీల్ అవ్వద్దు, ఘనంగా తిరిగి రాబోతుంది. ఒక ఆయన ఉన్నాడు. అతని దగ్గర ఒక తెల్ల గుర్రం ఉంది. ఏ గుర్రం ఉందండి? తెల్ల గుర్రం ఉంటే ఊర్లో ఉన్న వాళ్ళందరికీ అర్థమైందండి, ఆడి దగ్గర తెల్ల గుర్రం ఉంది, ఆడి దగ్గర తెల్ల గుర్రం ఉందని. ఓకే, హ్యాపీగా ఫీల్ అవుతారు. బాధపడేవాళ్ళు బాధపడతారు కదండి. మన అభివృద్ధిని చూసి అందరూ సంతోషిస్తారంటే అది పొరపాటే. అర్థమైందండి? ప్రైజ్ ది లార్డ్. రిజల్ట్ చూసేటప్పుడు కొంతమంది వాళ్ళ పిల్లలు రిజల్ట్ చూడరు అనమాట, పక్కన వాళ్ళ రిజల్ట్ చూస్తారు. అర్థమైందండి? వాళ్ళ పిల్లలు ఫెయిల్ అయినా పెద్ద బాధ ఉండదు, కానీ పక్కన వాళ్ళు పాస్ అయిపోతే వాళ్ళకి తెగ ఫీలింగ్ అనమాట. సరే, తెల్లగుర్రం ఉందని చెప్పి అందరూ రకరకాలుగా మాట్లాడుతుండేవాళ్ళండి. ఒకరోజు ఆ తెల్లగుర్రం బయటికి వెళ్ళిందండి. వెళ్ళినప్పుడు పోయింది కదా తెల్లగుర్రం, వీళ్ళందరూ సంబరాలు చేసుకున్నారు. ఆడు గుర్రం పోయిందని ఆడికేం బాధ లేదు, ఎందుకంటే యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ గుర్రం వెళ్ళి ఒక 4 రోజుల తర్వాత 10 గుర్రాలు వెంట పెట్టుకొచ్చింది. ఎన్ని గుర్రాలు వెంట పెట్టుకొచ్చిందండి? 10 గుర్రాలు ఇంటికి వచ్చిన తర్వాత మరలా అందరూ వచ్చి, అన్నయ్య అమ్మో దేవుడిని పక్షాన అన్నాడు. పోయినప్పుడు మాట్లాడేది వాళ్ళే, తిరిగి వచ్చినప్పుడు పొగడేది వాళ్ళే. అన్నయ్య నువ్వు గొప్పవాడు, నువ్వు కృప పొందిన వాడు, నువ్వు గొప్ప భక్తుడివి అని ఇలాంతా మాట్లాడుకుంటూ వచ్చారు. ఓకే పర్వాలేదు, గుర్రం పోయినప్పుడు మాకు పెద్ద బాధ లేదు, 10 గుర్రాలు వచ్చినా మేము పెద్దగా అతిశయించదు లేదు. సంతోషం అందైనను శ్రమల ఎందైనను దేవుని స్తుతిస్తాం. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ బాబు ఉన్నాడండి, అతనికి ఒక 22 years ఉంటుంది. ఒకరోజు ఆ గుర్రం మీద వెళుతున్నప్పుడు స్లిప్ అయి కింద పడి కాళ్ళు ఇరిగిపోతే అప్పుడు ఊరంతా వచ్చేసి ఆ గుర్రం వచ్చిందని అతిశయించి, చూసావా కాళ్ళు ఇరిగిపోయింది, నీ కొడుకు కాళ్ళు ఇరిగిపోయింది అని అదో రకంగా మాట్లాడుతున్నారు. అయినా పర్వాలేదులయ్యా, దేవుని చిత్తం లేకుండా మా తల నుండి ఒక తల వెంట్రుకలు కూడా
రాలదు. అంతా ఆయన ఇష్టం, ఆయన చిత్తం. ప్రైజ్ ది లార్డ్. అంతలోపల ఇండియాకి చైనాకి యుద్ధం స్టార్ట్ అయిందట. ఏం స్టార్ట్ అయిందండి? యుద్ధం స్టార్ట్ అయ్యేసరికి అప్పుడు సైన్యం, ఇండియా భారతదేశపు సైన్యం గ్రామాల్లో వెళ్ళి 20 years పైబడి ఉన్న యవనస్తులందరినీ బలవంతంగా సైన్యంలోకి తీసుకెళ్లారట. ఉత్సాహంగా ఎవరు సైన్యం యుద్ధం చేయాలంటే ఎవరు కోరుకుంటారు చెప్పండి? ఊర్లో ఉన్న యవనస్తులు 20 years పైబడిన వాళ్ళందరినీ బలవంతంగా సైన్యానికి తీసుకెళ్లారు. ఈ ఇంటికి వచ్చి చూస్తేమో వీడు కాళ్ళు ఇరిగి కూర్చున్నాడు. ఇంకా ఆ ఊర్లో వీడు తప్ప ఇంకొక యవనస్తుడు లేడు. యుద్ధంలో మరి వాళ్ళు చేస్తారో బతుకుతారో సంగతి అది తర్వాత. అప్పుడు ఆ ఊరి జనమంతా వచ్చాయా, ఎంతైనా దేవుడు నమ్మదగిన వాడు, నీ కొడుకు కాళ్ళు ఇరిగినా కూడా నీకు మంచి జరిగింది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ప్రేమైన వాళ్ళరా, నీవు కృప పొందిన వాడు అయితే నీ లైఫ్లో నీవు ఏదైతే పోగొట్టుకున్నావో వాటన్నిటిని దేవుడు నీకు తిరిగి దయచేయబోతున్నాడు. తిరిగి దయచేయబోతున్నాడండి. తిరిగి దయచేయడమే కాకుండా ఈ సీబా అనేవాడు ఒకడు ఉన్నాడు కదండి. సీబా అనేవాడు ఒకడు, వాడిని పిలిచి, ఇదిగో ఇతని పొలం, ఇతని చేను, ఇతను కలిగిన వాటిని అన్నిటిని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి, అవన్నీ మీకు ఇప్పిస్తున్నాను. ఆ సీబాకు 15 మంది పిల్లలు ఉన్నారు. ఆయన దగ్గర 20 మంది మనుషులు ఉన్నారు. 15 + 20 ఏంటండి? 35 మంది. నీ 15 మంది పిల్లలు, నీ దగ్గర ఉన్న 20 మంది పని మనుషులు, 35 మంది కలిసి ఇతనికి తన కుటుంబానికి మీరు పరిచర్య చేయాలి. చప్పట్లు కూడా అందరూ గట్టిగా. హల్లెలూయా. అన్ని పోగొట్టుకొని, ఆరోగ్యాన్ని పోగొట్టుకొని, తండ్రిని పోగొట్టుకొని, తాతను పోగొట్టుకొని, ఒకప్పుడు వైభవంగా బ్రతికి, ఒకప్పుడు ఘనంగా బ్రతికి, ఘనహీనంగా ఎక్కడో చీకట్లో ఎవరినో ఆశ్రయించి ఎక్కడో తలదాచుకొని అనుక్షణం భయంతో వణుకుతో బ్రతుకుతున్నాడు. అనుక్షణం కలవరాల మధ్యలో బ్రతుకుతున్నాడు మెఫీబోషెతు. కానీ దావీదు దయ అతని మీదకి వచ్చిందండి. ఆ చీకటి నుండి వెలుపలకు రప్పించారు. పోగొట్టుకున్న వాటన్నిటినీ తిరిగి ఇవ్వడమే కాకుండా, నీవు బ్రతుకు దినములన్నిట నీవు నా బల్ల దగ్గర కూర్చొని భోజనం చేయాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. దావీదు బల్ల దగ్గర ఎవరు కూర్చొని భోజనం చేస్తారు? ఏంటంటే తన కుమారులు కూర్చొని భోజనం చేస్తారు, తన పిల్లలు కూర్చొని భోజనం చేస్తారు. అదోనియా కావచ్చు, అబ్షాలోము కావచ్చు, తన కుమారులు కూర్చొని భోజనం చేసే బల్ల అది. నా బల్ల దగ్గర కూర్చొని నీవు భోజనం చేస్తావు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. తండ్రి కుడివైపున ఎవరు కూర్చోవాలండి? సింహాసనాసీనుడైన దేవుని కుడివైపున ఎవరు కూర్చోవాలి? కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు కూర్చోవాలి. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు తండ్రి ప్రక్కన యేసుక్రీస్తు వారు క్రీస్తు యొక్క కుడివైపున మనల్ని కూర్చుండనిచ్చాడు. ఇది దేవుని కృప, దేవుని దయ. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రేమైన వారరా, అంతటి అత్యున్నతమైన అత్యధికమైన కృప మీకు అనుగ్రహించునుగాక. బైబిల్లో క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 8వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 8వ వచనం. స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను సూచక్రియలను చేయుచూ ఉండెను. ఆమెను చెప్పండి గట్టిగా. కృప పొందిన వాడి చేతుల మీద ప్రజల మధ్యలో మహత్కార్యములను సూచక్రియలను దేవుడు జరిగిస్తూనే ఉంటాడు. ఇక్కడ చాలామంది అనుకుంటారు, అన్నయ్య ఒకప్పుడు వినండి, తలల పైకి ఎత్తి, మీ అందరికి బైబిల్ బాగా తెలుసు, మీకంత బైబిల్ నాలెడ్జ్ బాగుంది, నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. మీకు బైబిల్ నాలెడ్జ్ బాగుందని నాకు తెలుసు. మీరు వింటున్నారా లేదా అనేది కూడా మాకు తెలియాలి కదా. అర్థమైందండి? బైబిల్ నాలెడ్జ్ ఉందని తెలుసు. నాలెడ్జ్ ఉన్నంత మాత్రాన వింటారని మనం అనుకోలేము కదండి. వింటున్నారా లేరా అని తెలియడానికి తలల పైకెత్తి చూడమంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్, మీరు ఒకప్పుడు ప్రార్థన చేస్తుంటే మహిమ కలిగిన కార్యాలు జరిగేది. మీరు ప్రార్థన చేస్తుంటే చీకటి శక్తులు తొలగిపోయేది. మీరు ప్రార్థన చేస్తుంటే దయ్యపు శక్తులు తొలగిపోయాయి. ఇప్పుడు ఏమైంది బ్రదర్ అని అడిగితే వీళ్ళు చెప్పే ఇప్పుడు దయ్యాలు ఊర్లో లేదంట. దయ్యాలు ఊర్లో లేవు. దయ్యాలన్నీ ఊరు వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాయంట, అడవిలోకి వెళ్ళిపోయింది. ఊర్లో లేవు. ఒకప్పుడు నేను ప్రార్థన చేస్తే ఊర్లో దయ్యాలు ఉండేవి, అవన్నీ పోగొట్టి ఇప్పుడు ఊర్లో ఎందుకు ఉండవండి? ఎందుకుండవు చెప్పండి? నీవు కృప పొందిన వాడైతే, నీవు ఆత్మను పొందిన వాడివి అయితే, అత్యధికమైన కృపను పొందిన వాడివి అయితే, ప్రేమైన వాక్యం సెలవిస్తుంది, స్టెఫన్ని దేవుడు
ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళి మహత్కార్యాలు, సూచక్రియలు ఆయన ద్వారా దేవుడు జరిగిస్తూనే ఉన్నాడు. నువ్వు కృప పొందినవాడైతే ప్రజల మధ్యలోనికి ప్రభు నిన్ను తీసుకెళ్తాడు. నీ ద్వారా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. నీ ద్వారా సూచక్రియలు ప్రభు జరిగిస్తాడు. నేను ఎప్పుడు చెప్తుంటానండి, ఒకటి మనకు దేవుడు అద్భుతం చేయాలి. ఎవరికి అద్భుతం చేయాలి? నీ కొరకు దేవుడు అద్భుతం చేయాలి. నీ ద్వారా దేవుడు అద్భుతం చేయాలి. ఈ రెండు అనుభవాలు మనకు ఉండాలి. మనం ఎంతసేపు దేవా నాకు ఒక అద్భుతం చేయండి అంటారు. ఎస్, మంచిదే. నీకు ఒక అద్భుతం జరగాలి. నీ ద్వారా దేవుడు అద్భుతం చేయాలి. అబ్రాహాముతో అంటాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆ మొదటి అనుభవాన్ని కోరుకు, ప్రభువా నాకు ఒక అద్భుతం చేయండి. ఈరోజు ఈ వార్షికోత్సవ సందర్భాన నా జీవితంలో అద్భుతం చేయండి. ఈ మందిర ఆవరణాన్ని దాటే లోపల నా జీవితంలో అద్భుతం చేయండి. మంచిది. ప్రభు అద్భుతాలు చేసే దేవుడు, సూచక క్రియలు చేసే దేవుడు. నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నీ ద్వారా దేవుడు అద్భుతం చేస్తాడు. బైబిల్లో ఆ కుంటివాడు ఉన్నాడండి. 40 ఏళ్ళు ఆయనకు వయసు. పుట్టినప్పటి నుండి కుంటివాడు. లైఫ్లో ఎన్నో ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. యేసుప్రభు అదే యెరూషలేం ప్రార్థన మందిరం తరచుగా వచ్చారు. పలు పర్యాయాలు వచ్చారు. మరి ఆయన వచ్చినప్పుడంతా ఈయన ఏం చేశాడు? అప్పుడే కాఫీ తాగడానికి పోయాడో, లేకపోతే అప్పుడే టీ తాగడానికి పోయాడో మనకు తెలియదు. లేకపోతే అప్పుడే వాష్రూమ్ పోయాడో మనకు తెలియదు. లేకపోతే అర్జెంట్ ఏదో ఫోన్ వచ్చి పోయాడో మనకు తెలియదు. పలు పర్యాయాలు యెరూషలేం ప్రభు వచ్చినప్పుడు కూడా అవకాశాలను పోగొట్టుకుని ఉండిపోయాడండి. ప్రియులరా, అపోస్తులు పేతురు, యోహాన్లు దేవుని మందిరానికి ఎక్కి వెళుతున్నప్పుడు శృంగారం అనే దేవాలయపు ద్వారం దగ్గర ఉండి వారి వైపు తేరి చూస్తున్నాడు, సహాయం చేస్తారేమని. ప్రియులరా, దేవుడు చక్కని అవకాశం ఆ కుంటివాడికి దేవుడు ఇచ్చాడు. అదేంటంటే, వెండి బంగారాలు మా యొద్ద లేవు, నా కలిగిన దాన్ని మీకు ఇస్తాం, యేసు ప్రభు నామాన లేచి నడవమని చెప్తే వాడు దిగ్గున లేచి నిలిచి నడిచి గంతులు వేస్తూ మందిరంలోకి వెళ్ళాడు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. ఇది అతని లైఫ్లో జరిగిన అద్భుతమా కాదా? ఇది మిరాకల్ కాదండి, అద్భుతం కాదండి, సూచక్రియ కాదండి. 40 ఏళ్ళ నుండి నడవలేనివాడు ఆ రోజు నడవగలిగాడు. నడవడమే కాదండి, గంతులు వేస్తూ మందిరంలోనికి వెళ్ళాడు. ఆ తర్వాత మందిరం నుండి మరలా అపోస్తులతో పాటే బయటకు వచ్చాడు. విస్తారమైన ప్రజలు, కుంటివాడు నడవడం ఏంటి, ఎలా నడిచాడు, ఒకటే సంభాషణ, ఒకటే వాద వివాదాలు. అప్పుడు ఆ కుంటివాడిని నిలబెట్టి యేసు ప్రభుని గురించి అక్కడున్న వాళ్ళందరికీ వాక్యం చెప్తే ఆ వర్తమానాన్ని విని 5,000 మంది రక్షించబడ్డారు. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. 5,000 మంది జీవితాలు రూపాంతరం చెందడానికి కారణం ఆ కుంటివాని యొక్క సాక్ష్యం. సాక్ష్యాలు ఊరికే చెప్పిస్తారా చెప్పండి? సాక్ష్యాలు దైవ సేవకుల ఘనత కొరకు చెప్పించేది కాదు. ఫలానా సేవకులు మాకు ప్రార్థన చేశారు, ఇలా జరిగింది, సేవకుల ఘనత కోసం కాదు అది. ఫలానా పాస్టర్ గారు ప్రార్థన చేసి వెంటనే మాకు ఇలా జరిగింది, ఫలానా వాళ్ళ ప్రార్థన, మనుషుల ఘనత కొరకు కాదు. సాక్ష్యం, దేవుని నామం ఘనపరచబడాలి. రెండవదిగా ఆ సాక్ష్యాల ద్వారా 1,000 మంది ప్రజల జీవితాలు వెలుగు నింపబడాలి. ఆమేన్. 1,000 మంది, 5,000 మంది రక్షించబడ్డారు. ప్రియులారా, ఈ ప్రశస్త రాత్రి కృపతో దేవుడిని నింపబోతున్నాడు. కృపని ఎడల కనపరచబోతున్నాడు. అది అత్యధికమైన కృప. ఆ కృప ఏం చేస్తుందంటే, నీ ద్వారా నీకు ఒక అద్భుతం ప్రభు చేయబోతున్నాడు. నీ ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నాడు. నీ ప్రార్థన ద్వారా, నీ విశ్వాసం ద్వారా, నీ సాక్ష్యము ద్వారా దేవుడు సూచక్రియలు జరిగించబోతున్నాడు. నీ ద్వారా 1,000 మంది ప్రజల్ని దేవుడు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రప్పించబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చేయిచూ ఉండని ఇది కొంతకాలానికి ఆగిపోయేది కాదు. ఈ సేవ కొంతకాలానికి ఆగిపోయేది కాదు. ఇది బ్రేక్ అయ్యేది కాదండి, ఆగిపోయేది కాదు, సాగిపోతూనే ఉంటుంది. మనం ఉన్నా లేకపోయినా ఏంటండి, ప్రభు మమ్మల్ని పిలుచుకున్నా, మనం ప్రభు సన్నిధికి వెళ్ళిపోయినా, ప్రభు రాకడ ఆలస్యమైతే, ప్రభు వచ్చేంత వరకు ప్రియులరా, ఈ హోసన్న పరిచర్యలో, ఈ తణుకు సంఘంలో దేవుడు అద్భుతాలు జరిగిస్తూనే ఉంటాడు. సూచక్రియలు జరిగిస్తూనే ఉంటాడు. చేయిచూ ఉండేను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ తర్వాత ప్రియులరా, అందరూ పోగైపోయి స్టెఫెన్కి వ్యతిరేకంగా లేచినప్పుడు, స్టెఫెన్కు కృప పొందిన స్టెఫెన్కి వ్యతిరేకంగా, ఆత్మను పొందిన స్టెఫెన్కు వ్యతిరేకంగా, బలం పొందిన స్టెఫెన్కు వ్యతిరేకంగా మనుషులందరూ పోగైనప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు అగపరిచిన జ్ఞానాన్ని, అతను ప్రేరేపించిన ఆత్మను ఎవరు ఎదిరించలేకపోయారంట. ఆమె చెప్పండి గట్టిగా.
మాట్లాడుతున్నప్పుడు జ్ఞానంగా మాట్లాడాలి. కృప పొందినవాడి మాట జ్ఞానంగా ఉంటుంది. అర్థమైందండి? అవతల వ్యక్తి ఆడు కోపిష్ఠుడు, కర్ర తీసుకొని నీ మీదకి వచ్చాడు. అర్థమైందండి? నీ వాడికి ఎదురుగా కొట్టాను మీదకి పోకపోతే ఏమైంది? జ్ఞానంగా నడుచుకోవాలి కదండి. తెలివి లేని పనులు కొంతమంది ఆడవాళ్ళు, తెలివి లేని పనులు. ఆడు కోపిష్ఠుడు, మాట అంటే చాలు లుంగి పైకి ఎత్తుకట్టుకొని కొట్లాడడానికి వస్తాడు. అమ్మో అయ్యగారు కొంచెం సీరియస్గా ఉన్నట్టున్నాడని ఏంటంటే ఇప్పుడే వస్తానని ఏదో మాట చెప్పి పక్కకు పోవచ్చు కదండి. అర్థమైందండి? కొట్టు. ఇప్పుడు ఒక ఫోన్ చేస్తే హైదరాబాద్ నుండి దిగుతాడు మా అన్నయ్య. మీ అన్నయ్య ఎప్పుడు రావాలి? హైదరాబాద్ ఏమైనా ఇక్కడ ఉందా చెప్పండి? ఇప్పుడు ఫోన్ చేస్తాను. అర్థమైందండి? ఇదే బడాయి బచ్చా కూడలేక సచ్చ అంటే ఇదే. వద్దు. ఎదిరించే వాళ్ళు వచ్చినప్పుడు, బెదిరించే వాళ్ళు వచ్చినప్పుడు, వాద వివాదాలకు అవకాశం వచ్చినప్పుడు, అతను మాట్లాడుతున్నప్పుడు అతడు అగపరిచిన జ్ఞానం, కృప పొందినవాడు అగపరిచే జ్ఞానం, పరిశుద్ధాత్ముడు అతన్ని ప్రేరేపించినప్పుడు, అతన్ని ప్రేరేపించిన ఆత్మను, మనల్ని కాదండి, మనల్ని ప్రేమించే ఆత్మను, మనల్ని ప్రేరేపించే ఆత్మను ఎవరు ఎదిరించలేక, ఒక కృప పొందిన వాడిని ఎవరు ఎదిరించలేరండి. స్తోత్రం చెప్పడానికి గట్టిగా. వాళ్ళు గుంపుగా రాని, లక్షల మంది రాని, వేల మంది రాని, తర్కాలు చేయడానికి రాని, వాద వివాదాలకు రానండి. ఒకడు కృప పొందినవాడైతే ఆయన మాటలను ఎవరు ఎదిరించలేరండి. ప్రియులరా, ఆ తర్వాత నిందలని మోపి తీసుకొచ్చి సభలో నిలబెడితే సభలో ఉన్న వాళ్ళందరూ స్టెఫను చూసినప్పుడు ఒక దైవదూతలా కనిపించాడు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. నీవు ఎలా కనిపించాలండి? చెప్పాలి. ఎలా కనిపించాలి? ఒక దూతలా కనిపించాలి. కొంతమంది అంటారు, నాకు కానీ కోపం వస్తే నేను మనిషినే కాదంటారు, జంతువు. వాళ్ళే ఒప్పుకుంటారు, నాకు కానీ కోపం వస్తే నేను మనిషినే కాదంటారు. మనిషిగా మారు. ప్రైజ్ లార్డ్. మనిషిగా మారండి. ప్రైజ్ లార్డ్. మనుషులుగా మారాలి మనం. దేవుడు మనల్ని మనుషులుగా సృష్టించాడు. అతన్ని చూసినప్పుడు ఒక దైవదూత, దేవుని దూతని చూసినట్లు. ఈరోజు లోకం నిన్ను చూసినప్పుడు నీలో ఎవరు కనబడుతున్నారు? లోకానికి దేవుని ప్రత్యక్షపరిచేవాడుగా నీవు ఉంటున్నావా? కృప పొందిన వాడిని చూసినప్పుడు ఒక దేవదూతను చూసిన ఒక ఫీల్. ఎందుకంటే ఆ దేవదూత నోట శుభవచనాలు ఉంటుంది. దయాప్రాప్తురాలా, నీకు శుభము కలుగునుగాక. హల్లెలూయా. అతని నోట శుభవచనాలు ఉంటుంది. అతడు దేవుని సన్నిధి నుండి దేవుని మాటలు మోసుకుంటూ వస్తాడు. ఆ మాటలు కుటుంబాన్ని కడుతుంది. యోసేపు, మరియమ్మకు వచ్చిన గర్భం అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. నీ భార్యను రహస్యంగా విడవాలని అనుకుంటున్నావా? తప్పు. యోసేపు, ఇది దైవ కార్యం, ఇది దేవుని దూత యొక్క మాట. ఆ మాట వలన, ఆ మాట విన్న తర్వాత యోసేపు తన భార్యను చేర్చుకున్నాడు. ఓ ప్రమాదం జరుగుతున్నప్పుడు దేవదూత ప్రత్యక్షమై, యోసేపు, శిశువుని నీ భార్యను తీసుకుని నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళు. దేవుని దూత యొక్క మాట ప్రమాదాల నుండి మనల్ని తప్పిస్తుంది. దేవుని దూత యొక్క మాట, గొర్రెల కాపర్లందరూ కూడా ఆనాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. దేవుని దూత మాట అది. ఒక దైవ దూతలాగా మనం బ్రతుకుతున్నామా? కృప పొందినవాడు ఒక దూతలాగా ఉంటాడు. ఎక్కడుండో 6 రెక్కలేసుకొని, 2 రెక్కలేసుకొని, 8 రెక్కలేసుకొని, 4 రావాల్సిన రెక్కలు కట్టుకున్న దూతలు అవసరం లేదు. కృప పొందితే నీవే ఒక దైవదూతగా మార్చబడతావు. చెప్పకూడదు మంది గట్టిగా. దేవుని దూతగా మార్చబడతావు. ప్రైజ్ ది లార్డ్. 1-2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వాక్యం. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించారు. ఓకే. వారు నిరుపేదలైనప్పటికీ వాళ్ళ దాతృత్వం బహుగా విస్తరించింది. ఈ కృప విషయంలోను, పరిచర్యలోను, పాలు పంపులు పొందే విషయంలోను మనపూర్వకముగా వేడుకొనుచు, సామర్థ్యం కొలదిగా కాకే, సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తాము ఇచ్చుకున్నారు.
ఒకవైపున దేవునికి, మరొక వైపున దైవ సేవకులకి తమను తాము అప్పగించుకున్నారంట. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. వాళ్ళకు కలిగిన ఆ శ్రమలో ఏంటి, అత్యధికమైన శ్రమలో వాళ్ళు ఏంటంటే వాళ్ళకు వచ్చిన అనేకమైన శ్రమలో వాళ్ళు అత్యధికంగా సంతోషించారంట. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. శ్రమలో సంతోషించాను. అన్నీ అనుకూలంగా ఉంటే ఏంటండి, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, అర్థమైందండి, ఇవన్నీ ఉంటే ఎవరైనా సంతోషంగా ఉంటారు. కానీ వాళ్ళకి అనేక శ్రమలు ఉన్నప్పటికీ కూడా ఆ శ్రమలన్నిట్లో కూడా వాళ్ళు అత్యధికంగా సంతోషించారంట. ఇదే సంఘం మాసిదోనియాలో ఉన్న సంఘం. ఆమెను చెప్పడం గట్టిగా. వాళ్ళ విశేషాలంటే వాళ్ళకి ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు ఉన్నప్పుడు కూడా శ్రమల మధ్యలో కూడా సంతోషించే అనుభవం. ముళ్ళ మధ్యలో ఉన్న ఒక రోజా పువ్వు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ముళ్ళ మధ్యలో ఉన్న రోజా పువ్వు, బలురక్కసి చెట్ల మధ్యలో వల్లి పద్మం ఉన్నట్లు సంఘానికి పలు విధమైన శ్రమలు రావచ్చు. సంఘం లోపల, సంఘం వెలుపటది. వెలుప నుండి శ్రమలు రావచ్చు, లోపల నుండి సమస్యలు రావచ్చు. దూరంలో ఉన్న మనుషుల ద్వారా సమస్యలు రావచ్చు, శత్రువుల ద్వారా సమస్యలు రావచ్చు, మన మిత్రుల ద్వారా సమస్యలు రావచ్చు. అనేక శ్రమల వలన వాళ్ళు పరీక్షించబడినప్పటికీ వాళ్ళు అత్యధికంగా సంతోషించారంట. శ్రమలు రావని నేను చెప్పలేనండి, ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది పూలబాట కానే కాదు. క్రైస్తవ జీవితంలో ఎన్నో అనేక శ్రమలను అనుభవించిన తర్వాతనే మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. ఆమె చెప్పండి గట్టిగా. యేసు ఏమన్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను మీరు ధైర్యం తెచ్చు. లోకంలో మీకు శ్రమ లేదు అని ఆయన చెప్పడు. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను, మీకు కూడా జయం లభిస్తుంది. అనేక శ్రమల వలన వాళ్ళు పరీక్షించబడినప్పుడు ఆ పరీక్షలో, ఆ శోధనలో, శ్రమలో వాళ్ళు అత్యధికంగా సంతోషించారు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన తణుకు సంగమా, మీకు శ్రమల వెంట శ్రమ, సమస్యల వెంట సమస్యలు రావచ్చు, పోరాటాలు రావచ్చు. ఇది మీకు ఒక పరీక్ష కాలం కావచ్చు. ప్రైజ్ ది లార్డ్. పరీక్ష మనల్ని బాధ పెట్టడానికి కాదు కానండి, ఆ పరీక్ష తర్వాత దేవుడు మనకు గొప్ప మహిమనివ్వాలని ప్రభు కోరుకుంటాడు. నశించిపోయే సువర్ణం అగ్ని పరీక్ష వల్ల అది పరీక్షించబడుతుంది. అది పరీక్షించబడిన తర్వాత అది శుద్ధ సువర్ణంగా మారేటట్లు మన జీవితంలో కలిగే అనేక శ్రమలు, శోధనలో వాటిలో మనం నిలిచినప్పుడు మెప్పును, మహిమను, ఘనతను దేవుడు దయచేస్తాడు. ఆమె చెప్పడం గట్టిగా. దావీదు యేసయ్య గారి దగ్గర నేను ఒకసారి మాట్లాడుతున్నప్పుడు రకరకాలుగా మాట్లాడుతున్నారు. కొన్ని పుకార్లు, షికార్లు చేస్తూ ఉంటాయి. అలా ఒక పుకారు ఏదో షికార్లు చేస్తుంటే ఆ న్యూస్ నేను ఒకసారి యేసయ్య గారి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు యేసయ్య గారు నాకు ఒక మాట చెప్పారు. అదేంటంటే, అంటే అన్నారు లేరా, వాళ్ళు వీళ్ళు అని 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 యేసయ్య గారు ఎంతటి వాడు అయిపోయాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. వాళ్ళు వీళ్ళు అని 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 యేసయ్య గారు ఒకప్పుడు ఎక్కడో ఉన్నాడు రా, ఈరోజు ఎంతటి వాడు అయ్యాడంటే, మనుషులు నన్ను అని 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 దేవుడు అవన్నీ విని, వీళ్ళు అని ఆయన విని. ప్రైజ్ ది లార్డ్. నిజమే, మనకు పలు విధమైన శోధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, వాటిలో మనం పరీక్షించబడతాం. కానీ ఇది మనల్ని పతనానికి నడిపించడానికి కదండి, మెప్పును, మహిమను, ఘనతను ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఈ సంగతి, ఈ సత్యం మాసిదోనియా సంఘానికి తెలుసు కనుక సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు కృంగిపోలేదు, శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు బలహీనపడలేదు, సణుగు సంశయాలకు చోటు ఇవ్వలేదు. ఆ పరీక్షలో వాళ్ళు నిరీక్షణ కలిగి జీవించారు. అత్యధికమైన సంతోషాన్ని ప్రభు వాళ్ళకు అనుగ్రహించారు. కనుక ప్రియులరా, వాళ్ళ గురించి మనం ధ్యానిస్తే వాళ్ళు సామర్థ్య కొలది కాక తమ సామర్థ్యానికి మించి కష్టపడ్డారు. ఎవరి హృదయం సంతోషంగా ఉంటుందో, ఎవరు అత్యధికమైన సంతోషాన్ని పొందుకుంటారో వాళ్ళు వాళ్ళ సామర్థ్యానికి మించి పనిచేస్తారు. ఆమె చెప్పడం గట్టిగా. ఆయన శక్తి ఇంతే. ఎవరైనా కానీ శక్తి కొలదిగా అంటారు. శక్తి కొలదిగా శ్రమ పడండి, శక్తి కొలదిగా దేవుని సేవను ప్రేమించండి, శక్తి కొలదిగా ఇది నా శక్తి, ఇది నా సామర్థ్యం అని మనం అనుకుంటుంటాం. అయ్యో ఇది నా సామర్థ్యం, నేను ఇంతవరకే చేయగలుగుతాను, ఇంతవరకే మాట్లాడగలుగుతాను, ఇది నా సామర్థ్యం అంటూ ఉంటారు. దేవుడు ఎవరిని అత్యధికమైన సంతోషంతో నింపుతారో వాళ్ళు తమ సామర్థ్యానికి మించి పనిచేస్తారు. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తుంటానండి, దానాలన్నింటిలో గొప్ప దానం సమాధానం. ఆమేన్. సమాధానం వల్ల ఏంటి లాభం అంటే, సమాధానం వల్ల నీకు లాభం ఉందో లేదో నాకు తెలియదు, కానీ పక్కనోడికి మాత్రం ఖచ్చితంగా లాభం ఉంటుంది. ఇప్పుడు మన అన్నదానాలు చేసి, వస్త్రదానాలు చేయడం, వీటన్నిటికన్నా నువ్వు సమాధానంగా ఉన్నావు అనుకో, నీ పక్కనోడు ప్రశాంతంగా ఉంటుంది.
నీకు సమాధానం లేకపోతే నీ పక్కన వాడు దత్తాడు. అరే, నీకు సమాధానం లేకపోతే దానివల్ల పక్కన వాడు దెబ్బతింటాడు. నీకు సమాధానం లేకపోతే నీ పిల్లలు ఇబ్బంది పడతారు. నీకు సమాధానం లేకపోతే నీ భార్య బాధించబడుతుంది. నీకు సమాధానం లేకపోతే నీ భర్త ఇంటికి రావడానికి ఇష్టపడ్డు. నీకు సమాధానం లేకపోతే నీ పిల్లలు నీతో మాట్లాడడానికి ఇష్టపడరు. నీకు సమాధానం లేకపోతే నీ తల్లిదండ్రులు నీకు ఏదైనా చెప్పాలనుకున్నా చెప్పలేరు. అందుకొరకే సమాధానం, సంతోషం ఇది ఎక్కడి నుండో తెచ్చుకునేది కాదు, బయట నుండి తెచ్చుకునేది కాదండి. సంతోషం ఆల్రెడీ మన గుండెలో ప్రభు సంతోషం నింపాడు. బావిల నుండి నీళ్లు చేదినట్లు నీ లోపల నుండి ఆ సంతోషాన్ని వెలుపలికి తీయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది రక్షణ సంతోషం. నేడు ఇంటికి రక్షణ వచ్చింది, అది రక్షణ సంతోషం. యేసుప్రభు ఇంట్లో అడుగు పెట్టగానే అతని జీవితంలో ఒక రక్షణ సంతోషం మొదలైంది. అందుకొరకు వస్తువులు ఇవి అవి కాపాడుకోవాలి, దాచుకోవాలి, భద్రపరచుకోవాలని ఆలోచన లేదు. ఇచ్చేస్తున్నాడు అందరికీ. మన పిచ్చా నీకు పోగు చేయడానికి అందరూ ఆతురపడతారు, ఆవేశపడతారు. అన్నీ ఇచ్చేసాడు. అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి 4 గంటలకి ఇచ్చేస్తున్నాడు. వెండి బంగారాల మీద మనసు లేదు, ఆస్తి మీద మనసు లేదు, డబ్బు మీద వ్యామోహం లేదు. ఇచ్చేసాడు. ఎందుకంటే మనకు దేవుడు ఇచ్చే సంతోషం. ఆమె చెప్పండి గట్టిగా. బ్రదర్ చూసుకోండి, బ్రదర్ ఫ్యూచర్ చూసుకోండి. మీరు ఇలా అంటే మా సామర్థ్యానికి మించే చేస్తాం. ఇట్లాగే పని చేస్తుంటే ఒకరోజు పోతావు అంటుంటారు మనల్ని. పాస్టర్ గారండి కొంచెం ఆరోగ్యం చూసుకోండి, ఇట్లా తిరుగుతూ ఉంటే ఎట్లా పోతారు, మీరు 60 ఏళ్ళు కూడా ఉంటారో లేదు తిరుగుతూ పోతారు అంటుంటారు. అయినా పర్వాలేదు, శక్తికి మించి ప్రయాసపడతాం. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియులు. వాళ్ళు నానాటికి బలాభివృద్ధి పొందుతూ ఉంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. శక్తికి మించి ప్రయాసపడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తాన్ని బట్టి దైవ సేవకులకి తమను తాము అప్పగించుకున్నారు. దేవునికి అప్పగించుకున్నారు. దైవ సేవకులకి, నడిపించే దైవ సేవకులకి తాము అప్పగించుకున్నారు. దైవ సేవకులకి వ్యతిరేకమైన పనులు, ఉపదేశానికి వ్యతిరేకమైన పనులు, ప్రశ్నించడం ఇవన్నీ ఏమి లేవండి. దైవ చిత్తానుసారమైన దైవ సేవ అవి కూడా చూసుకోవాలి. అందరికి అప్పగించుకోమని కాదు, దైవ చిత్తానుసారముగా దేవుని ఏర్పాట్లో ఉన్న దైవ సేవకులకి, దేవుని ప్రణాళికలో ఉన్న దైవ సేవకులకి, దేవుని పిలుపు ఏర్పాట్లో ఉన్న దైవ సేవకులకి తమ అప్పగించుకోరు. ఎందుకంటే వాళ్ళలో దేవుడు ఏర్పాటు చేసిన అత్యధికమైన సంతోషం. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకడు 100 ఎకరాలు ఉన్నాయంట. ఎన్ని ఎకరాలు ఉన్నాయండి? 100 ఎకరాలు ఉన్నాయండి. ఈ 100 ఎకరాలు అమ్మేసి ఆ మూల మీద 1 ఎకరా స్థలం ఉంటే దాన్ని కొన్నాడు. వేరే బాబు నీకేమైనా పిచ్చా? 100 ఎకరాలు మంచి భూమి, మంచి పంట పొలాలు, నీటి వసతులు ఉన్న పొలాలు బాగా పండుతున్నాయి కదా. ఏం పోయే కాలం వచ్చిందిరా, ఎవరు చెప్పారు నీకు, ఎందుకు అమ్ముతున్నావు? లేదు ఆ ఒక పొలం కొనడానికి ఈ 100 ఎకరాలు అమ్మేసి ఆ 1 ఎకరం పొలం కొన్నాడంట. ఇతను ఆసక్తిని బట్టి వాళ్ళు ఆ పొలానికి ధర పెంచేస్తున్నారు. ఎంత పెంచినా నేను ఖచ్చితంగా కొంటాను అని మొత్తం మీద కొన్నాడు. అందరూ అనుకున్నారు ఎందుకు కొన్నాడు అని. ఆ తర్వాత ఆలోచిస్తుంటే పొలం కొని రిజిస్ట్రేషన్ అయిన తర్వాత దాన్ని త్రవ్వడం ప్రారంభిస్తే దాంట్లో నుండి బంగారం బయటకు వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మన కొరకు శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని ప్రభు సిద్ధపరిచాడు. శ్రేష్టమైన స్వాస్థ్యం. ఈ సత్యం తెలిసినప్పుడు తుచ్చమైన వాటి కోసం మనం వేగిరపడు. లోక సంబంధమైన డబ్బు కోసమో, పదవుల కోసమో, వీటి వ్యామోహాలతో మనం ఉండమండి. ఆ మాసిదోనియ సంఘానికి అనేక శ్రమల వల్ల వాళ్ళు పరీక్షించబడ్డారు. ఆయన వాళ్ళు అత్యధికంగా సంతోషించారు. ఎందుకంటే ఆ సంతోషాన్ని దేవుడు వాళ్ళకి ప్రసాదించాడు. ప్రైజ్ ది లార్డ్. ఏది చేసిన మనస్ఫూర్తిగా, ఏది ఎదుట యెహోవాకు సమూయేలు పరిచర్య చేశాడు. సామర్థ్యాన్ని బట్టి కొలతలేసుకుని లెక్కలేసుకుని కాదు. ప్రైజ్ ది లార్డ్. లెక్కలేసుకొని కొలతలేసుకొని కాదండి. దేవుని సేవలో, దేవుని పనిలో ఆరాధన చేసేటప్పుడు కూడా చూసుకొని, జుట్టు చెదిరిపోకుండా, బట్టలు నలిగిపోకుండా, ఓవర్గా స్వెట్ వస్తే నీరసం వస్తుందేమో అని చెప్పి అర్థమైందండి, చూసుకొని కాదు. హృదయపూర్వకంగా సామర్థ్యాన్ని బట్టి కాదు, శక్తి కొలదిగా దేవుని ఆరాధించాలి. చెప్పండి కూడా మంది గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అన్న వెస్లన్న గురించి మేము ఎప్పుడు అంటూ ఉంటాం, అన్న గొంతు పోతుందేమో చూసుకోండి అంటూ ఉంటాం గుడాల పండుగలో. కానీ లాస్ట్ సాటర్డే టైంలో, వర్షిప్ ఆ టైంలో అన్న గొంతు పోతుందేమో కొంచెం చిన్నగా పాడండి అంటారు. సరే అంటాడు. ఇక అక్కడ ఆరాధన ప్రారంభించిన తర్వాత గొంతు ఏంటంటే చినిగిపోతుంటుంది. ఆయన శక్తి కొలదిగా దేవుని ఆరాధిస్తుంటారు దైవ సేవకులు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సామర్థ్యాన్ని బట్టి కాదు, సామర్థ్యానికి మించి.
సామర్థ్యాన్ని బట్టి అందరూ సేవ చేస్తారు. సామర్థ్యానికి మించి, శక్తిని బట్టి కాదు, శక్తికి మించి ఎవరు దేవుని సేవ చేస్తారంటే, ఎవరి హృదయాల్లో దేవుడు అత్యధికమైన సంతోషాన్ని నింపుతాడో వాళ్ళు సామర్థ్యానికి మించే చేస్తారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. సరే, చివరి మాట, చిన్న మాట. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం చదవండి, ముగించేస్తాను. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. మనల్ని ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నిటిలోనూ అత్యధికమైన విజయమును పొందుచూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒకటి అత్యధికమైన కృప, రెండవదిగా అత్యధికమైన సంతోషం, మూడవదిగా అత్యధికమైన విజయాన్ని. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. పక్కన వాడిని చూసి చెప్పండి, యేసయ్య నేను ప్రేమిస్తున్నాడు అని చెప్పండి. చెప్పాలి యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. వాళ్ళు నన్ను ప్రేమించలేదు, వీళ్ళు నన్ను ప్రేమించలేదు, నువ్వు నన్ను ప్రేమిస్తావా లేదా, నన్ను ప్రేమిస్తున్నావా లేదా చెప్పు. ప్రేమిస్తావా లేదు. నువ్వు ప్రేమించకపోతే నేను యాసిడ్ తాగుతా, అర్థమైందండి, తాగు పోతావు. నన్ను ప్రేమిస్తూ వాళ్ళు నన్ను ప్రేమించలేదు, వద్దు. మనుషుల ప్రేమ వ్యర్థం. ఆ మనుషుల ప్రేమ ఎప్పుడు ఎవరి మీద ట్రాన్స్ఫర్ అవుతుందో తెలీదు. భార్య భర్తను ఎంతో ప్రేమిస్తుంది పెళ్ళైన కొత్తలో. ఎప్పుడండి? పెళ్ళైన కొత్తలో భార్య భర్తను ఎంతో ప్రేమిస్తుంది. ఆయన నిద్ర లేవగానే తలస్నానం చేసుకుని, తలకు కండవ జుట్టుకొని, అర్థమైందండి, వేడి కాఫీ తీసుకొచ్చి, అర్థమైందండి, అప్పుడే విండోస్ ఓపెన్ చేస్తే సన్ రైజ్ ఆయన ముఖం మీద పడుతుంటే వెళ్ళి వేడి కాఫీ ఇస్తే అప్పుడు ఆయన అనుకుంటాడు, అమ్మో లైఫ్ ఇంత హ్యాపీగా ఉంటుంది అనుకుంటాడు. అన్నయ్య ఇంత హ్యాపీగా ఉంటుంది అనుకుంటే ఆయన నిద్ర లేచే లోపల, అర్థమైందండి, ఇడ్లీ, దోశ, ఉప్మా, పొంగలు, అన్ని వెరైటీస్ టిఫిన్ చేసి, రకరకాలమైన పచ్చళ్ళు చేసి టేబుల్ మీద సిద్ధం చేసి వేడి నీళ్ళు పెట్టుంటుంది. ఆయన స్నానానికి వెళ్ళినప్పుడు కండువా అందిస్తుంది. ఇది కొంచెం ఓవర్గా లేదా? కొంచెం ఓవరే ఇది, అర్థమైందండి. ఆయన షూ తుడుస్తుంది, ఏమే సాక్స్ ఎక్కిస్తుంది, బూట్లు వేస్తుంది, ఆ తర్వాత ఆయన బండి తుడుస్తుంది, అర్థమైందండి. ఆయనకి దగ్గరుండి ఫుడ్ పెడుతుంది. తిన్న తర్వాత ఆయన వెళుతున్నప్పుడు కిటికీలో నుండి ఒక టాటా కూడా చెప్తుంది. ఇదంతా బిగినింగ్ అనమాట. ప్రైజ్ ది లార్డ్. ఒక సంవత్సరం రోజు తర్వాత కాఫీ లేదు, టీ లేదు, సన్ రైజ్ లేదు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి. బ్రేక్ఫాస్ట్ లేదు, బయట ఎదురు ఒకటి తిని చావండి అంటుంది. ఏంటండి, నా సాక్స్ ఎక్కడ ఇచ్చావో చూసుకోలేదు కదా అని పట్టించుకోరు. కనీసం ఒక టాటానా చెప్తుందని కిటికీ వైపు చూస్తూ ఉంటాడు. మూసిన కిటికీ తెరవదు అనమాట, మూసినది మొహం దిక్కి ఉండదు. అది దాన్ని తప్పని కూడా మనం అనం, దాన్ని తప్పని కూడా అనలేమండి. ఎందుకంటే అప్పటికే ఒక 1 year 2 years అంటే ఒక చిన్న పాపో బాబో పుట్టుంటారు కనుక ఆ భర్త మీద ఉన్న ప్రేమ ఆ పిల్లల మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. దాన్ని మనం ఏం అనలేం, తప్పని కూడా అనలేం. ఒకప్పుడు ఫ్రీగా ఉంది కాబట్టి ఇవన్నీ పరిచయం చేసి పెట్టింది. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, 2, వాళ్ళని చూసుకోవాలి కదా. ఆ ప్రేమ పిల్లల మీద ట్రాన్స్ఫర్. అందుకే చాలామంది భర్తలకి వాళ్ళ పెద్ద కొడుకు అంటే కోపంగా ఉంటుంది. వీడు వచ్చిన తర్వాత ఇది నన్ను పట్టించుకోవట్లేదు, వీడు రాకముందు ఆమె నన్ను బాగానే చూసుకుని, అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఆ ప్రేమ, అంతే. కానీ మనం ఆరాధిస్తున్న దేవుని ప్రేమ నిన్న నేడు నిరంతరం ఎన్నడూ మారదు. ఆయన ప్రేమ శ్రేష్టమైనది. ఆయన ప్రేమ ద్రాక్షారసము గన మధురమైనది. ఆయన ప్రేమ ఎలాంటిదండి? ద్రాక్షారసం గన మధురమైనది. కానా వివాహ విందులో యేసు ప్రభు నీళ్లను ద్రాక్షారసంగా మారుస్తే ఆ విందు ప్రధాని చెప్పిన మాట ఏం తెలుసా? అందరు ముందు మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు. ఇది ఆయన ఎన్నో పెళ్ళిళ్ళకి వెళ్ళాడు. విందు ప్రధాని ఎన్నో పెళ్ళికి వెళ్ళి అక్కడ భోజనాలు వడ్డిస్తూ వచ్చాడు. ఏ పెళ్ళిలైనా ముందు మంచి ద్రాక్షారసం, ఆ తర్వాత మనుషులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం. ఆ మత్తులో ఉన్నప్పుడు వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, ఆ జబ్బు రసం దాగి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడైనా ఇదే తంతు. కానీ ఏంటి ఈ పెళ్లిలో విశేషం ఏంటి? ఇప్పటి వరకు నీవు మంచి ద్రాక్షరసాన్ని ఉంచుకొని ఉన్నావంటే ఇది మనుషుల చేత చేయబడే ద్రాక్షరసం కాదు, ఇది సాక్షాత్తు దేవుడు అనుగ్రహించిన ద్రాక్షరసం. అది ఎప్పటికీ మంచి ద్రాక్షరసమే. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఎప్పటికీ మంచి ద్రాక్షరసమే. ఆ ద్రాక్షరసంలో మార్పు లేదు. మన దేవుని ప్రేమలో మార్పు లేదు. ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఆయన ప్రేమ స్వచ్ఛమైనది. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక మనల్ని ప్రేమించి ఆ యేసయ్య ద్వారా మనకు అత్యధికమైన విజయం కలగబోతుంది. హల్లెలూయా. నేను ఎప్పుడు అంటూ ఉంటానండి, అపజయం అనేది మన ఇంట లేదు, వంట లేదు, మన ఇంటి పేరు హోసన్న. స్తోత్రం చెప్పండి.
అపజయాలు పాలు చేయడు దేవుడు మనని. అధైర్యపడాల్సిన అవసరం లేదండి. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక అన్ని విషయాల్లో కేవలం జయం కాదండి, అత్యధికమైన విజయాన్ని ప్రభు ప్రసాదిస్తాడు. చాలామంది 30 మార్క్స్ చాలు, 35 చాలు, 40 మార్క్స్ ఉంటే చాలు ప్రభు ఎట్టో బతికేస్తాం అనుకుంటుంటారు. అట్లా ఎందుకు అనుకోవాలి? ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకు అత్యధికమైన విజయాన్ని ప్రభు ప్రసాదిస్తాడు. హల్లెలూయా. ఈ గట్టు సమస్య నుండి బయట ఎట్టాట తప్పించుకుంటా, ఎట్టాట కాదండి, జయోత్సవాలతోనే నా దేవుడు నేను ఊరేగిస్తాడు. శత్రుక్రియలన్నిటిని దేవుడు లయపరచబోతున్నాడు. శత్రుని పాదాల దగ్గర దేవుడు పాదపీఠముగా ప్రభు మార్చబోతున్నాడు. నీ శత్రుని కాళ్ళ క్రిందకు దేవుడు తీసుకురాబోతున్నాడు. అత్యధికమైన విజయాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. అత్యధికమైన జయం అనుగ్రహించబోతున్నాడు. ఈ హామాన్ చేతి నుండి తప్పించుకుంటే చాలు, వాడు ఊరికే పొద్దాక నన్ను విసిగించుకొని చంపుతున్నాడు, నన్ను విసిగిస్తున్నాడు, వాడి చేతి నుండి తప్పించుకుంటే వాడు కంటపడకుంటే చాలని అనుకున్నాడు హామాను. లేదు, అతడి చేతుల మీద నీకు సన్మానం జరగబోతుంది. అతడిని నిన్ను గుర్రాల మీద ఎక్కిస్తాడు, ఆడి నిన్ను ఊరంతా ఊరేగిస్తాడు. అత్యధికమైన విజయం కలుగుతుంది. అన్ని విషయాల్లో నా దేవుడు నీకు విజయాన్ని, జయాన్ని అనుగ్రహించునుగాక, అనుగ్రహించునుగాక, అనుగ్రహించునుగాక. హల్లెలూయా. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా దేవుడు దయచేస్తాడు. ఒకటి, అత్యధికమైన దేవుని కృప. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా అత్యధికమైన సంతోషం, శ్రమలో సంతోషం. అంతే కదండి, అత్యధికమైన విజయాన్ని ఇస్తాడు. అబ్రహామును చూసి దేవుడు అంటాడు, నీ బహుమానము అత్యధికమవుతుంది. మీరు ఎవరైనా సంతానం లేకుండా బాధపడుతున్నారా? జీవితం అంతా ఇలాగ అనుకోవద్దు. దేవుడు మీ గర్భఫలం ఇవ్వబోతున్నాడు. ఆ గర్భఫలమే ఏంటండి? దేవుడిచ్చే బహుమానం. ఆ బహుమానాన్ని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. 100 ఏళ్ళు ఉన్నప్పుడు, 100 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అబ్రహామును దేవుడు దర్శించాడు. శారా గర్భం మృతుతుల్యమైనట్టు ఉన్నప్పటికీ దేవుడు ఆమెను దర్శించి అతనికి సంతానాన్ని దేవుడు అనుగ్రహించి బహుమానాన్ని ఇచ్చి గర్భఫలాన్ని ఇచ్చి ఈరోజు ప్రపంచమే వారిని చూసి భయపడే స్థాయికి దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ తెలివి, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ ధైర్యం ఎవరు సాటి రారు. ఆమె చెప్పడం గట్టిగా. నా చుట్టూ శత్రులు ముట్టడి వేసి బాంబులు పేలుస్తూ ఉన్నా కూడా వాళ్ళు హాయిగా తిరుగుతూ ఉంటారు. ఏం భయం లేదు వాళ్ళకి. ఆ దేశం మీద బాంబులు పడతానే ఉంటుంది, ఆయన వాళ్ళు ఏమీ కంగారు పడరు. ప్రైజ్ ది లార్డ్. మనకు ఆ మూల మీద ఏదైనా టపాసులు పేల్చారనుకోండి, మనకి కూడా తలుపులు వేసుకుంటాం. ఏది టపాసులు శబ్దానికి, అర్థమైందండి? ఆ దేశంలో బాంబులు పడుతుంటుంది, ఆయన వాళ్ళు శుభ్రంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని, ఏంటి మీకు భయం లేదు? మా దేశంలో మాకేంటి భయం? మా దేవుడైన యెహోవా మాకు తోడుగా ఉన్నాడు, ఆయన మాకు అత్యధికమైన విజయాన్ని ఇస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. దేవుడు మీకు గర్భఫలం లేని వాళ్ళకి గర్భఫలం ఇస్తాడు. ఆల్రెడీ ఒకవేళ దేవుడు గర్భఫలం అనే బహుమానాన్ని ఇచ్చుంటే వారిని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించబోతున్నాడు. వారిని దేవుడు దీవెనకరంగా ప్రభు మార్చబోతున్నాడు. దేవుడి మాటలు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక.